భాగవతము తెలిసి విన్నా తెలియక విన్నా కేవలము కథాస్వరూపంగా భాగవతం వినపడినా కూడా జీవితానికి ఒక గొప్ప అదృష్టమే. ఎప్పటికో వింటాడు భాగవతాన్ని. లేదు లేదు, భాగవతంలో అంతర్లీనమైనటువంటి విషయం అర్థమైంది. అర్థమైందా, ఈ జీవితాన్ని ఇక్కడే ఎలా ఒబ్బిడి చేసుకోవాలో కూడా అర్థమైపోతుంది. కానీ నాకైతే అనిపిస్తుంది, జీవితంలో భాగవతాన్ని వినడం తటస్థించడం కొంచెం కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అలా వినడం జరిగితే అది మాత్రం జీవితంలో ఎక్కడో అక్కడ దాని తాలూకా ప్రభావం ఉండి తీరుతుందండి. అది కేవలం అలా వదిలిపెట్టేయడం కుదరదు. ఏదో ఒక సందర్భంలో, ప్రత్యేకించి శరీరమునకు పటుత్వము తగ్గుతున్నటువంటి సమయంలో భాగవతం లోపల ధారణ చేసి ఉంటే ఒక గొప్ప పూనిక, గొప్ప ధైర్యం వస్తాయి. జీవితం ఈశ్వరాభిముఖం అవుతుంది. కాబట్టి అది ఎప్పటి నుంచో మనం పొందనటువంటి దాన్ని పొందడానికి భాగవతం తప్ప శరణ్యం లేదు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం.